కల్వకుంట్ల తేజేశ్వరరావు అలియాస్ కన్నారావు అరెస్ట్ అయ్యారు. ఆదిబట్ల పోలీసులు ఆయన అరెస్టు చేశారు. కన్నారావు అండ్ గ్యాంగ్ మన్నెగూడలో 2 ఎకరాల భూమిని కబ్జాకు యత్నించారు. దీంతో కన్నారావుతో పాటు 38పై కేసులు నమోదు చేసి కన్నారావుపై లుకౌట్ నోటీసులు జారీ చేశారు. మరోవైపు కన్నారావు ముందస్తు బెయిల్ పిటిషన్ను హైకోర్టు తిరస్కరించింది. ముందస్తు బెయిల్ కోసం కన్నారావు 2 సార్లు యత్నించారు. ఇదే విషయానికి సంబంధించి మరింత సమాచారం క్రైమ్ బ్యూరో ఇన్ఛార్జ్ వెంకట్ అందిస్తారు. వెంకట్, చెప్పండి, కన్నారావును ఆదిబట్ల పోలీసులు అరెస్ట్ చేశారు. దీనికి సంబంధించి మీ దగ్గర ఉన్న పూర్తి అప్డేట్స్ ఏంటి? యామిని రంగారెడ్డి జిల్లాలోని ఆదిబట్ల పోలీస్ స్టేషన్ పరిధిలోని మన్నెగూడలో ఉన్న 2 ఎకరాల భూమిని కన్నారావు అతని అనుచరులు కూడా కబ్జా చేసినట్లు గతంలోనే కేసు నమోదైంది. ఈ కేసు నమోదైన తర్వాత పూర్తి స్థాయిలో బాధ్యుల నుంచి ఏదైతే ల్యాండ్ కి సంబంధించిన డాక్యుమెంట్లు తీసుకున్న తర్వాత కల్లకోట కన్నారావు అలియాస్ తేజేశ్వరరావు ఇతనే అతని అనుచరులు కలిసి భూమిని కబ్జా చేసేందుకే దీంట్లో అక్రమంగా ప్రవేశించి అక్కడ ఉన్న వాళ్ళని బెదిరించినట్లుగా కూడా పూర్తి స్థాయి ఆధారాలు సేకరించిన తర్వాత ల్యాండ్ గ్రాబింగ్ సెక్షన్ తో పాటు ఐపీ సెక్షన్ 147, 148, 447, 427, 307, 336 ఇలాంటి సెక్షన్లు కూడా నమోదు చేసి అతని కోసం నోటీసులు ఇచ్చారు. అయితే అప్పటికి కూడా నోటీసులు అందుకున్న కన్నారావు గతంలోనే బెయిల్ ను యాంటిసిపేటరీ బెయిల్ కోసం ప్రయత్నించాడు. తర్వాత 2 సార్లు ప్రయత్నించినప్పటికీ కూడా యాంటిసిపేటరీ బెయిల్ రాకపోలేదు. తర్వాత లుకౌట్ నోటీసులు కూడా జారీ చేశారు. అయితే అప్పటి నుంచి కూడా తప్పించుకొని తిరుగుతున్న కన్నారావును ఈ రోజు ఆదిబట్ల పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. తర్వాత మరి సేపట్లో రిమాండ్ చేసేందుకు పూర్తి ఏర్పాటు చేశారు. అయితే ఇప్పటికే బాధితులు చాలా నష్టపోయారు. గతంలో అనేక మందిని ఈ బెదిరించి ఇట్లాంటి ల్యాండ్లను అక్రమంగా వాళ్ళు గుంజుకున్నారని చెప్పేసి ఆరోపణలు ఉన్నాయి. ప్రస్తుతం అయితే మన్నెగూడలోని 2 ఎకరాల స్థలాన్ని కబ్జా చేసేందుకు కన్నారావుతో పాటు మరో 37 మందిపై కేసులు నమోదయ్యాయి. మిగతా వాళ్ళని కూడా కొద్ది మందిని గతంలోనే పోలీసులు నోటీసులు ఇచ్చారు, కొంతమందిని విచారించారు. అయితే పూర్తి స్థాయిలో దర్యాప్తు చేయాలంటే ఇతను అరెస్ట్ అయితే తప్ప ఈ కేసు ముందుకు వెళ్ళదని భావించిన పోలీసులు ఇప్పుడు కొద్దిసేపటి క్రితం కల్వకుంట్ల కన్నారావును అరెస్ట్ చేసి న్యాయస్థానం ముందు ప్రొడ్యూస్ చేయనున్నారు. యామని. రైట్, థ్యాంక్ యూ వెంకట్.